నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం గాను శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టోత్తరాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీమతి విజయవల్లి గారిచే, శ్రీ సురేష్ గారిచే పవిత్రమైన గణేష్ చతుర్థి పండుగ శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే విజయవల్లి గారికి, సురేష్ సార్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయకుని జీవనం ఎల్లప్పుడూ కోరుకుంటూ, ఆ గణేష్ ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నతాశిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మీకు సుఖశాంతులను కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరూ ఏ సంకల్పం అనుకున్నారో అది నిరంతరం మనసారా కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే విజయవల్లి గారికి, సురేష్ సార్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఇక్కడ ఉన్న 65 మందికి, అలాగే జూలూరు పెండయ్య సార్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లరిని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ గారికి, శ్రీ విశాంత్ గారికి, శ్రీ అన్షిత్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టోత్తరాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నతాశిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దుర్గను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రిలాంటి పెండయ్య సార్ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి 365 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెండయ్య సార్ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టోత్తరాన్ని కోరుకుంటూ, అలాగే పెండయ్య సార్ మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ గణేశుని ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే పులిహోర, అలాగే ఉండ్రాల పాయసం, అలాగే రైస్, బెండకాయ టమాటా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ.